నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే కానీ వీసాలు తీస్తామని చెప్పేసి అకామా కొట్టిస్తామని చెప్పేసి అకామా మారుస్తామని చెప్పేసి తనాదులు ఇప్పిస్తామని చెప్పేసి రకరకాలుగా అయితే మన తెలుగు వాళ్ళే మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా ఒక వ్యక్తి మనం చూసుకుంటే కొంతమంది దగ్గర అకామా కొట్టిస్తానని అలాగే వీసా ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పేసి డబ్బులు అయితే తీసుకోవడం జరిగిందనమాట. అతని యొక్క వివరాలు తెలుపుతాను. అతని యొక్క ఫోటో వివరాలన్నీ నాకు పంపించడం జరిగింది. అన్న మీ ఫోటో అయితే మీరు ఇప్పుడైతే వాళ్ళకు స్పందించడం లేదనమాట. నేను అతని యొక్క పేరు అయితే తెలుపుతాను. చూడండి, కె చంద్రశేఖర్, రాజంపేట అనమాట. రాజంపేటకు సంబంధించిన కె చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో మీ ఇల్లు కూడా రైల్వే స్టేషన్ దగ్గర అగ్రహారం అని చెప్పేసి ఆ యొక్క చెప్పింది. ఆ యొక్క పంపించిన ఆడియో మెసేజ్ ఏదైతే ఉందో ఒకసారి వినిపిస్తాను. కువైట్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకసారి ఆ ఆడియో మెసేజ్ అయితే వినండి. అన్న నమస్తేనా. ఇప్పుడు ఆయన రాజంపేట చంద్రశేఖర్ ఆయన పేరు, సరేనా. చంద్రశేఖరు ఆయన ఏం చేసినాడంటే అపోలిఫాలో బట్టల షాప్లో పని చేస్తాడు ఆయన, అంటే ల్యాండ్రీ షాప్లో. ఆయన ఏం చెప్పినాడంటే ఇతను హెల్పర్ అయితే ఇతని కాడ నీకు డ్రైవర్ వీసా మార్పిస్తానని చెప్పేసి 800 దినార్లు అడిగినాడు. 800 దినార్లు అడిగి లైసెన్సు 1 సంవత్సరం అకామా మేమే కొట్టిస్తాము అని చెప్పినాడు. చెప్పి 200 డబ్బులు తీసుకొని మొత్తం అకామా అయిపోయిన తర్వాత మిగతా డబ్బులు ఇద్దువు, ప్రస్తుతానికి 200 అని చెప్పేసి తీసుకొని ఆమెని ఒక 20 రోజులు పోయిన తర్వాత ఆమెని ఆ డబ్బులు మళ్ళీ బతాకు అడిగినాడు. 20 రోజులు పోయిన తర్వాత అకామా మారిపోయింది. బతాకి నేను కపిల్తో మాట్లాడినాను, కపిల్ నన్ను బతాకు తెమ్మన్నాడు అని చెప్పేసి ఎవరు మందు పంటలో ఆయన మందుకు నీది అది అడిగినాడు. బతాకి అని చెప్పేసి బతాకు తీసుకొని ఆమెని 2-3 రోజులు ఉన్నాడు టచ్లో. 2-3 రోజుల తర్వాత ఆమెని వాట్సాప్ తీసేసినాడు ఆయన. ఇంత తెస్తున్నా అని చెప్పి తీసేసినాడు. మా కాడ 200 దినార్లు తీసుకున్నాడు. డబ్బులు అంటే ఈగిపోయినాడు. బతాకన్నా అతనికి చేర్చాలి కదా, బతాకు కూడా తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇంటికి వాళ్ళ కాడికి పోతే మాకు వాడికి ఏమీ సంబంధం లేదని చెప్పినారు. ఇక్కడ అనబోతే మా కాడ 200 దినార్లు, వేరే వాళ్ళ కాడ 600 దినార్లు తీసుకున్నాడు. ఆయనకి ఇదే పని అంటనా, సరేనా. అందరికీ డబ్బులు తీసుకునేది, అకామలు మారుస్తుంది అని చెప్పేది, లాస్ట్లో ఈ పని చేసేది. మాకు తెలియక మోసపోయినావునా, ప్లీజ్ హెల్ప్ చేయనా. ఆయన చేతిలో ఇంకొకరు మోసపోకూడదునా, అందుకనే నా బాధ. ఇప్పుడు మొబైల్ ఐడి ఉందినా, మొబైల్ ఐడి మీద రన్ అవుతున్నాము. ఒకవేళ ఏదన్నా ఆ ఫోన్ అయి చెడిపోయి అది ఏదన్నా అయితే ఎంత ప్రాబ్లం అవుతుందన్నా ఒక్కసారి ఆలోచన చేయనా ప్లీజ్. నువ్వు లేట్ చేసే కొద్దీ అతని చేతిలో ఇంకా మోసపోతానే ఉంటారు, ఓకేనా. కస్తూరి చంద్రశేఖర్ ఆయన పేరు. మన కాడ 200 దినార్లు, వేరే వాళ్ళ కాడ వచ్చి 600 దినార్లు. అందరూ ఎత్తుకుతున్నారు ఆయన్ని. ఆయన ఎక్కడున్నాడో కనపడ్డంలే, ఓకేనా. అది కె చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో మీరు ఫోన్ చేసి మీ బాధితులకు సమాధానం అయితే చెప్పండి. సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళైతే నాకు చాలా రోజుల నుంచి మెసేజ్లు పెడుతూ ఉన్నారు. నేను కూడా మీ నెంబర్ ఇస్తే కానీ ట్రై చేశాను అనమాట మీతో మాట్లాడేందుకు, కానీ మీ నెంబర్ పని చేయడం లేదు, మీ నుంచి ఎటువంటి సమాధానం లేదనమాట. ఇప్పుడు వాళ్ళు చెబుతూ ఉన్నది ఏంటంటే కానీ బతాకా డబ్బులు తీసుకొని పోయారు, మాకు డబ్బులు బతాకా తెచ్చిమని చెప్పండి, పని చేయకపోతే చెప్పినారు. అలాగే ఇంకెవరు మోసపోకూడదని చెప్పేసి బాధితులు అయితే తెలుపుతూ ఉన్నారు. కె చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో మీరు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే కానీ మీరు కంపల్సరీగా అయితే మీ యొక్క బాధితులతో అయితే మాట్లాడి అదేదో తెచ్చుకోనన్నా, లేకపోతే కానీ మళ్ళీ వాళ్ళు పూర్తి వివరాలతో మీకు సంబంధించి 150 మెసేజ్లు ఏవైతే పెట్టారనమాట, ఆ యొక్క వాయిస్ మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము పూర్తి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ, అలాగే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా అకామా కోసమైనా, వీసాల కోసమైనా, లేకపోతే తనాజుల కోసమైనా అకామా మార్చుకునే దానికి డబ్బులు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బు పోయిందని చెప్పేసి బాధపడితే కానీ ఎవ్వరూ ఏమి చేయలేరనమాట. కాబట్టి డబ్బులు ఇచ్చే ముందే ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.